జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో ఆహారం ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నారు. అంతకుముందు ఆసనం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి తెలియజేశాను. ఆహారం ఎలా ఉండాలి? ఆహారం పరిమితంగా ఉండాలి. అతి అనేది అన్ని విధాల ప్రమాదకరం. అది ఒక రకంగా అసౌకర్యంగా ఉంటుంది. సమత్వం, సమతుల్యం అనేదే ఆధ్యాత్మికతకు మనిషిని దగ్గరగా చేరుస్తుంది. అతిగా తినడం కానీ, అతిగా భుజించడం కానీ, అతిగా మాట్లాడటం కానీ, అతిగా పని చేయటం కానీ, అతిగా నడవటం కానీ, అతిగా ప్రజా సంబంధాల నిమగ్నం కావటం కానీ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి అవరోధం అవుతుంది. అతి అనేది ఉండకూడదు. అతిగా తినకూడదు, అలా అని చెప్పి ఉపవాసాలు ఉండకూడదు. మోడరేషన్ ఈజ్ ద గోల్డెన్ రూల్ అన్నారు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే అది చాలా ప్రమాదకరం అవుతుంది. అందువల్ల ఆహార విహారాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనంత మేరకే భుజించామనుకోండి, అది జీవ వ్యాపారాలకు ఉపయోగపడుతుంది, జీవన చర్యలకు ఉపయోగపడుతుంది. అవసరానికి మించి భుజించామనుకోండి, అదనంగా ఉన్నటువంటి శక్తి అంతా కూడా కామంగా మారుతుంది. అది చాలా ప్రమాదకరం. కామం నుండి క్రోధం వస్తుంది, మోహం వస్తుంది, లోభం వస్తుంది, మదం వస్తుంది, మాత్సర్యం వస్తుంది. అవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి అవలక్షణాలు. అందువల్ల అవసరమైనంత మేరకే భుజించాలి. పరిమితంగా తీసుకున్నప్పుడు అది శరీరానికి అమృతంలా పనిచేస్తుంది, ఔషధంలా పనిచేస్తుంది. అతిగా తీసుకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది. మరొక విషయం ఏంటంటే, ఫుడ్ ముఖ్యం కాదు, హెడ్ ముఖ్యం. హెడ్ శుచిగా, శుభ్రంగా, పవిత్రంగా ఉంటే తీసుకునేటటువంటి ఫుడ్ ఎలా ఉన్నా సరే అదే తరహాలో రూపాంతరం చెందుతుంది. హెడ్లో కలుషితం ఉందనుకోండి, పవిత్రమైన, శుచిగా, శుభ్రంగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్న అది కూడా కలుషితంగా మారుతుంది. కాబట్టి ఫుడ్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి. హెడ్ను క్లీన్ చేసుకునే విధానాన్ని గురించి ఎక్కువగా ప్రయత్నం చేయండి. హెడ్ సరిగా ఉంటే ఫుడ్ని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. హెడ్ సరిగా లేకుండా ఎటువంటి నియమాలు పాటించినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. అందుకని అన్ని విషయాలను జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకొని జీవితాన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే హెడ్ పవిత్రంగా ఉండటం అంటే ఏమిటి? హెడ్ శుచిగా ఉండటం అంటే ఏమిటి? హెడ్ శుభ్రంగా ఉండటం అంటే ఏమిటి? ఎవరికైతే పూర్ణ జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళ అంతరంగం నిండు కుండలా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అటువంటి స్థితిలో జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి పూర్ణ జ్ఞానం ఎవరికైతే శాస్త్రయుక్తంగా అవగాహన కలిగి అనుభవంలోకి వస్తుందో వాళ్ళ జీవితమే సాధనగా మారుతుంది. పరిమితమైనటువంటి జ్ఞానం ద్వారా అంతరంగంలో వెలితి ఉంటుంది, కొరత ఉంటుంది, లోటు ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిగా ఉండి సాధన చేయటం చాలా ప్రమాదకరం. సంతృప్తిగా ఉంటే సాధన యొక్క అవసరం ఏముంటుందో ఆలోచించండి. పూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్న అనుభవంలోకి పొందిన తర్వాత సాధన ఎంత పరిమితంగా ఉంటే అంత ఫలితం వస్తుంది. పూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన లేకుండా కఠోర సాధన చేయటం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం కొంతమంది సిద్ధాంతాన్ని ఇస్తున్నారు కానీ సాధన చేయించటం లేదు. మరికొంతమంది జ్ఞానం లేకుండా కఠోర సాధన చేయిస్తున్నారు, అది ప్రమాదకరం. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అవగాహన లేకుండా సాధన చేయటం అనేది ప్రమాదకరమే. అవగాహన కలిగిన తర్వాత జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముండదు.
ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏ వ్యక్తి మనసైనా అంతరంగమైనా నిండుకుండలా ఉంటుంది. అంతరంగం సాత్వికంగా నిండుకుండలా పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఇక సాధన యొక్క అవసరం ఏముంటుందో ఆలోచించండి. అందరూ సాధన కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారంటే పరిమితమైన జ్ఞానాన్ని పొంది అంతరంగంలో వెలితిని ఉంచుకొని ఆ వెలితిని భర్తీ చేసుకోవటం కోసం సాధన కొనసాగిస్తున్నారు. అంతరంగం నిండుకుండలా ఉంటే సాధన యొక్క అవసరం ఏముంటుందో ఆలోచించండి. అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం అనేది అత్యంత సంక్లిష్టమైంది, అందరికీ అందనంత సుదూరంలో ఉంది. ఎందువల్ల? కనిపించే స్థూల జగత్తుకు ఆధారమైనటువంటి భగవంతుడి గురించి, శుద్ధ చైతన్యాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి అది అందరికీ అందుబాటులో ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. అందరికీ అందుబాటులో ఉంటే దానికి ఎక్కువ గిరాకీ ఉండదు, డిమాండ్ ఉండదు. అందరికీ అందుబాటులో లేనిది కాబట్టి దాని పట్ల ఎక్కువ మంది ఆకర్షింపబడుతున్నారు, దానికి గిరాకీ పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే ఆధ్యాత్మికత అనే దాని గురించి చాలామందికి అవగాహన ఉన్నప్పటికీ దాన్ని అందుకునేటటువంటి విషయంలో చాలా అవరోధాలు ఉన్నాయి. ఎందుకు అవరోధాలు ఉన్నాయి? పరిపూర్ణమైన జ్ఞానం అందకపోవటమే ప్రధానమైనటువంటి అవరోధం. పరిపూర్ణ జ్ఞానం అందిందనుకోండి, ఇక అక్కడ అవరోధాలు ఏమీ ఉండవు. కొండ శిఖరం మీద జ్యోతి ఉంది, ఆ జ్యోతిని మనం చూస్తున్నాం. మనం కొండ క్రింద నిలబడి ఉన్నాం, జ్యోతిని చూస్తూ ఉన్నాం. జ్యోతికి మనం నిలబడ్డటువంటి ప్రదేశానికి మధ్య చాలా దూరం ఉంది. ఈ ప్రయాణంలో అనేక రకాల ఒడిదుడుకులు వస్తాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, ముళ్ళకంపలు ఉంటాయి. వీటన్నింటినీ దశల వారీగా తొలగించుకుంటూ శిఖరాన్ని చేరాలి. కానీ ఈ అవరోధాలను అలాగే అడ్డుపెట్టుకుంటే జీవిత ప్రయాణం, జీవిత పరమార్థం నెరవేరే అవకాశం ఉండదు కదా. అందువల్ల పూర్ణ జ్ఞానంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేవి దాని గురించి ముందుగా మనం అవగాహన గావించుకోవాలి. పూర్ణ జ్ఞానం అనగానే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అని భావించటం పొరపాటు. ఆత్మ, అనాత్మ, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు, ఆధేయం, ఆధారం, రెండింటి యొక్క కలయికే పూర్ణ జ్ఞానం అవుతుంది. ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని ఒక్కదాన్నే తెలుసుకుంటే అది పూర్ణ జ్ఞానం కానే కాదు. ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉండాలి, అనాత్మకు సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి, రెండూ ఉండాలి. ఆత్మ కంటికి కనిపించదు, అనాత్మ కంటికి కనిపిస్తూ ఉంటుంది. కంటికి కనిపించేటటువంటి అనాత్మలో కంటికి కనిపించినటువంటి ఆత్మను అనుభవించాలంటే, సత్యదర్శనం గావించుకోవాలంటే తప్పనిసరిగా అనాత్మను గురించినటువంటి జ్ఞానం కూడా ఉండాలి. అనాత్మ అనేది ఆత్మ నుండి ఆవిర్భవిస్తుంది, మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతుంది. కాబట్టి అనాత్మను కూడా ఆత్మగా భావించే స్థితి రావాలంటే భిన్నత్వం, స్థూలత్వం పూర్తిగా కరిగిపోవాలి. అది మామూలు విషయం కానే కాదు. అందుకు మనం 7 అంశాలని పరిగణనలోనికి తీసుకోవాలి. 1 శాస్త్రీయత ఉండాలి, 2 భౌతికవాదం ఉండాలి, 3 లౌక్యం ఉండాలి, 4 మనస్తత్వం ఉండాలి, 5 తత్వం ఉండాలి, 6 మతం ఉండాలి, ఇక అంతిమంగా ఆధ్యాత్మికత ఉండాలి. ఈ 7 మిశ్రమమే, సమ్మేళనమే పూర్ణ జ్ఞానం అవుతుంది. చాలామంది భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానమే పూర్ణ జ్ఞానం అనుకుంటున్నారు. అది వాస్తవం కానే కాదు. లౌకిక జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు మొత్తం తొలగిపోవాలంటే
మనం అన్నింటిని గురించి సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అతి త్వరగా పరిణతి చెందటానికి, రుగ్మతల నుండి పూర్తిగా బయటపడటానికి మూల కారణం ఏంటంటే, నేను జంతు శాస్త్ర విభాగంలో ఎంతో కొంత మేరకు అవగాహన కలిగి ఉండటమే. జంతు శాస్త్రం అనేది నాకు వరంగా మారింది. ఎందుకు? మానవుడు జంతు సామ్రాజ్యంలో ఒక భాగం. మానవ పరిణామాన్ని గురించి తెలుసుకునేటట్లయితే ఆధ్యాత్మికతకు అది సన్నిహితంగా ఉంటుంది. సైన్స్ ఉండాలి, స్పిరిచువాలిటీ ఉండాలి, రెండూ ఉండాలి. అందున జీవశాస్త్రంలో తప్పనిసరిగా పరిచయం ఉండాలి. నేను జంతు శాస్త్ర అధ్యాపకుడిని కావటం వల్ల పరిణామాన్ని గురించి, జన్యుశాస్త్రాన్ని గురించి, శరీర ధర్మశాస్త్రాన్ని గురించి, అనేక మంది యొక్క పరిణామ సిద్ధాంతాలను గురించి అవగాహన గావించుకున్నాను. కాబట్టి మనిషి యొక్క పరిణామం ఎలా జరిగింది, మానసిక వికాసం ఎలా కలిగింది, మానసిక పరిణామం ఎలా జరిగింది, అంతరంగంలో ఏం జరిగింది, పుట్టుకేమిటి, మరణం ఏమిటి, ఆలోచన అంటే ఏమిటి, ఇటువంటి విషయాల గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్నందువల్లనే నేను ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా పరిణతి చెందగలిగాను. ఇది నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అద్భుతంగా దోహదపడింది. చాలామంది ఆత్మ 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 అంటారు, జీవుడు 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 అంటారు, మనసు అంటారు, బుద్ధి అంటారు, చిత్తం అంటారు, అహంకారం అంటారు. ఇవన్నీ కంటికి కనిపించవు కదా. కంటికి కనిపించినటువంటి అంశాలను గురించి ఎంత వర్ణించినా వినేవాళ్ళకి అది ఊహగా మారుతుంది, వర్ణించే వాళ్ళకు కూడా అది సిద్ధాంతంగా ఉంటుంది తప్ప అనుభవంలోకి రావడం చాలా కష్టం. కనిపించే దానిని గురించి తెలియజేయటానికి, కనిపించిన దానిని గురించి తెలియజేయడానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. కనిపించిన దానిని గురించి తెలియజేయటం బహు కష్టతరం, అది కేవలం ఊహ అవుతుంది. కనిపించిన దాని గురించి విన్నా సరే అనుభవంలోకి పొందడం కూడా బహు కష్టతరం అవుతుంది. ఎందుకంటే అది కంటికి కనిపించదు కదా, కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే ఉంటుంది కదా. అందువల్ల ఆధ్యాత్మిక మార్గం అంతా కష్టతరం కావటానికి మూల కారణం ఏంటంటే, సైన్స్ను పూర్తిగా తొలగించి ఆధ్యాత్మికతను అందించడం ప్రధానమైనటువంటి అవరోధం అవుతుంది. సైన్స్ను ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తే పరిపూర్ణమవుతుంది, సమగ్రమవుతుంది, సంపూర్ణమవుతుంది. సైన్స్ మాత్రమే ఉంది, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఉంది, ఆధ్యాత్మికత లేదనుకోండి ఏమవుతుంది? మనుషులంతా భౌతిక ప్రపంచంలో భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కొని పోతారు, ప్రకృతిని సర్వనాశనం చేస్తారు, సమస్యలను సృష్టించుకుంటారు, ప్రకృతి వైపరీత్యాలకు బలైపోతారు. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ సైన్స్ లేకపోతే ఏమవుతుంది? రుజువులో ఆధారాలు ఉండవు కదా. అందువల్ల మనిషి దానిలో పరిణతి చెందటానికి అవకాశం ఉండదు. సైన్స్ ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. సైన్స్ ఒక్కటే ఉండే ఆధ్యాత్మికత లేకపోతే అది గురుడిదవుతుంది. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ దానికి సైన్స్ పరమైనటువంటి అంశాలు మేళవించబడకపోతే అది కుంటిదవుతుంది. అందుకే చెప్తుంటారు, సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ బ్లైండ్, స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్ అన్నారు. ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్ టుగెదర్ వీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ దిస్ వరల్డ్. అందున జీవశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంటే ఆధ్యాత్మికత చాలా సులభం అవుతుంది. అయితే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందరో వాళ్ళు క్రింద నుండి ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళేటప్పుడు అనేక రకాల అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అవరోధాలను అధిగమించడం అనేది మామూలు విషయం కాదు. అవరోధాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో మనిషి ప్రక్కదవలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం
ఆధ్యాత్మికతను గురించి ఊహించుకోవటం వేరు, అనుభవంలోకి పొందటం వేరు. అనుభవంలోకి పొందాలంటే మాత్రం తప్పనిసరిగా శాస్త్రీయ విధానం ఉండాలి. కానీ అందరికీ అందనటువంటి ఆధ్యాత్మికతను గురించి బోధించే వ్యక్తికి శాస్త్రీయత ఉండాలి. అవగాహన గావించుకునే వ్యక్తి కూడా శాస్త్రీయత ఉండాలి. శాస్త్రీయత ఉన్న చోట మూఢనమ్మకాలకు ఎటువంటి అవకాశం ఉండదు. శాస్త్రీయత లేకపోతే మనుషులు తప్పనిసరిగా మూఢనమ్మకాలు ఇరుక్కుపోతారు. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందేంత వరకు మనిషిలో అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది, లేమిడి ఉంటుంది, కొరత ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నాననే భావన ఉంటుంది, ఏదో కావాలనేటటువంటి తపన ఉంటుంది. మనిషిలో సమస్యలు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి, గతాన్ని గురించిన చింత ఉంటుంది, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆందోళన ఉంటుంది. నేను ఆ మార్గంలో పరిణతి చెందలేదనేటటువంటి ఒక కొరత కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి ఏమవుతాడు? బలహీనంగా ఉంటాడు. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరేది చెప్పినా తొందరగా నమ్ముతాడు. అది విశ్వాసం కాదు, అంధవిశ్వాసం, గురుడి నమ్మకం. బ్లైండ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఆధ్యాత్మిక మార్గాన్ని అందుకోవటానికి అర్హత ఏమిటి? తమోగుణం ఉండకూడదు, రజోగుణం ఉండకూడదు, సత్వగుణం మాత్రమే ఉండాలి. తమోగుణం భయంతో కూడి ఉంటుంది, రజోగుణం ఉద్రేకంతో కూడి ఉంటుంది, సత్వగుణం ప్రశాంతతతో కూడి ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానం పట్ల స్పష్టత ఏర్పడుతుంది. అశాంతిగా ఉన్నప్పుడు, భయంగా ఉన్నప్పుడు, ఉద్రేకంగా ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానం పట్ల స్పష్టత ఉండదు. కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకోవటం బహు కష్టతరం అవుతుంది. భారతదేశంలో అజ్ఞానం ఎక్కువగా ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది, నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండేది, శూద్రత్వం ఎక్కువగా ఉండేది, బ్రాహ్మణత్వం తక్కువగా ఉండేది. బ్రాహ్మణులు అతి కొద్ది మంది ఉంటారు, శూద్రులు మాత్రం ఎక్కువ మోతాదులు ఉంటారు, వాళ్ళ వృత్తులలో కొనసాగుతూ ఉంటారు. ఇటువంటి స్థితిలో ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కానే కాదు. ఎవరేం చెప్పినా ఎందుకు ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు లేకుండా, హేతుబద్ధత లేకుండా, శాస్త్రీయత లేకుండా గురుడిగా నమ్మి ముందుకెళ్ళేటట్లయితే ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోతారు. భారతదేశపు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం ఇదే. మీరు గమనించండి కావాలంటే. సిద్ధాంతం అనేది సమాచారంగా ఉన్నంత వరకు, అనుభవంలోకి రానంత వరకు మనిషిలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. సిద్ధాంతం ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అసంతృప్తి కరిగిపోతుంది, మనసు నిండు కుండలా ఉంటుంది, సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు రాగద్వేషాలకు అవకాశం ఉండదు. బ్యాలెన్స్ లేనప్పుడు మనిషి రాగద్వేషాలు ఇరుక్కుంటాడు. వెంట పడటం అన్నా జరుగుతుంది, వ్యతిరేకించడం అన్నా జరుగుతుంది. వెంట పడటము ప్రమాదమే, వ్యతిరేకించడం కూడా ప్రమాదమే. మరొక కీలకమైన విషయం చెప్తాను. ఆధ్యాత్మిక మార్గం క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు వెలుగులోకి వచ్చినప్పటికీ కొద్దిమంది మాత్రమే దాన్ని అనుభవించగలిగారు. మిగతా వాళ్ళు కేవలం తెలుసుకున్నారు, తెలుసుకున్న దాని తర్వాత తరాలకు అందిస్తూ వచ్చారు. ఆ విధంగా సిద్ధాంతం అందించబడుతూ వచ్చింది, కానీ అనుభవం మాత్రం అందించబడుతూ రాలేదు. సిద్ధాంతం ఎప్పుడైతే అందించబడుతూ ఉండే అనుభవం లేదో అది కేవలం పుస్తక పరిజ్ఞానం అవుతుంది. అనుభవం లేకుండా కేవలం పుస్తక పరిజ్ఞానమే ఉంటే ప్రయోజనం ఏమిటి?
మరొక విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక విధానం ఎప్పుడైతే పుస్తకాలకు పరిమితమైందో, ఆధ్యాత్మిక విధానం ఎప్పుడైతే పుస్తకాలకు పరిమితమైందో, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దాన్ని వక్రీకరించి వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని బట్టి, వాళ్ళ అంతరంగ స్థితిని బట్టి అందిస్తూ వచ్చారు. అందువల్ల మార్గం ఒకటైనప్పటికీ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. మరొక విశేషం ఏంటంటే, వేదవ్యాస మహర్షి వేదాలను క్రోడీకరించి సంకలనం చేసిన తర్వాత, పుస్తక రూపంలో దాన్ని తయారు చేసిన తర్వాత, అనంతమైనటువంటి ఆధ్యాత్మికత పరిమితమైపోయింది, సమాచారంలోకి మళ్లించబడింది. ఎప్పుడైతే పుస్తక రూపంలో సమాచారం రూపంలో భద్రపరచబడిందో బోధించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతూ వచ్చింది. విషయ పరిజ్ఞానం ఒకటైనప్పటికీ బోధించే వాళ్ళ యొక్క అంతరంగ స్థితిని బట్టి అది అందించబడుతూ వచ్చింది. వారి అంతరంగ స్థితిని బట్టి, స్థాయిని బట్టి సిద్ధాంతాన్ని అందించడం మొదలుపెట్టారు. అందువల్ల ఆధ్యాత్మికత అనేది కొన్ని వందల వేల శాఖలుగా రూపాంతరం చెందింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు. వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు, భాగవతాన్ని రచించారు, రామాయణాన్ని గురించి కూడా కొంత వివరణ ఇచ్చారు. వేదవ్యాస మహర్షి యొక్క స్థితి ఏమిటి, తర్జుమా చేసినటువంటి కవుల యొక్క స్థితి ఏమిటి? సంస్కృత ప్రతి ఒక రకంగా ఉంటుంది, అనువాద ప్రతి మరొక రకంగా ఉంటుంది. సంస్కృత ప్రతిలో ఒరిజినల్ నాలెడ్జ్ ఉంటుంది, అనువాద ప్రతిలో మార్పు చెందినటువంటి జ్ఞానం ఉంటుంది. మూల ప్రతి స్వచ్ఛంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అనువాదం చేసింది ఆ కవి యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి జరుగుతుంది. మహాభారతంలో భగవద్గీతను పొందుపరచడం జరిగింది. అది క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు అందించబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భగవద్గీతకు కొన్ని వేల మంది వ్యాఖ్యలు రాశారు. అందరి వ్యాఖ్యలు ఒకే రకంగా ఉన్నాయా? లేదే. ఎందువల్ల? వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఆ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఎప్పుడైతే అంతరంగ స్థితి మారుతుందో అందించేటటువంటి వ్యాఖ్య కూడా మారుతుంది కదా. భారతదేశంలో మరొక ప్రమాదం ఏంటంటే, ఆధ్యాత్మికతను ప్రత్యేక తరహా జీవన విధానంగా మలిచారు. ఆ విధంగా దాన్ని తయారు చేశారు. అందువల్ల అందించే వర్గం ఒకటి ఉంది, అందుకునే వర్గం ఒకటి ఉంది. అందించే వర్గం ఏం చెప్తే దాన్ని ఎందుకేమిటని అడగకుండా అనుసరించేటటువంటి వర్గాలు ఉన్నందువలన అక్కడ సత్యం కంటే కూడా మాయ ఎక్కువగా ప్రవేశపెట్టబడింది. మూఢనమ్మకాల మోతాదు పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే హేతుబద్ధత, శాస్త్రీయత రెండు ఉండవో అక్కడ సత్యం వక్రీకరించబడుతుంది, మరుగున పడుతుంది, మాయ ఆధిక్యతను సంతరించుకుంటుంది. అనుసరించేటటువంటి వాళ్ళల్లో ఎప్పుడైతే హేతుబద్ధత ఉండదో, ప్రశ్నించేటటువంటి అవసరం, అధికారం ఉండదో, వాళ్ళు గురుడిగా అనుసరిస్తూ ఉంటారు. దాని తర్వాత తరాలకు కూడా వ్యాపింపజేస్తూ ఉంటారు, అందిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆధ్యాత్మికత మొత్తం ఎలా తయారైంది? చెప్పేవాళ్ళు ఒకళ్ళు, ఆచరించేవారు ఒకరు. ఆధ్యాత్మికతను ప్రత్యేక తరహా జీవన విధానంగా పరిగణించినందువల్ల, వాళ్ళంతా ప్రత్యేకమైనటువంటి వేషధారణలో ఉన్నందువల్ల, వాళ్ళ అలవాట్లు, ఆహార విహారాలు, ఆచారాలు, నియమాలు, కట్టుబాట్లు ప్రత్యేక తరహాలో ఉండటం వల్ల వాళ్ళ పట్ల గౌరవభావాన్ని పెంచుకున్నారు, కానీ వాళ్ళ అంతరంగాన్ని స్పృశించలేకపోయారు. మరొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఒక వ్యక్తితో భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకునేటట్లయితే
ఆయన స్వామీజీ కావచ్చు, బాబా కావచ్చు, గురూజీ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జడ్ కావచ్చు, ఏర్పరచుకునేటట్లయితే ఏమవుతుంది? ఆ రూపం అంతరంగంలో బలంగా ప్రతిష్ఠించబడుతుంది. ఎప్పుడైతే బలంగా రూపం ప్రతిష్ఠించబడిందో అది తొలగిపోదు. ఒక రూపం ప్రవేశించడం చాలా సులభం, దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. అందున తనకంటే ఉన్నతమైన వ్యక్తి అనేటటువంటి భావన కలిగిందంటే ఆ వ్యక్తి రూపాన్ని బలంగా అంతరంగంలో ప్రతిష్ఠించుకొని ఆ వ్యక్తి అందించినటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉండటం వల్ల మనుషులు ఏమవుతున్నారు? మూఢనమ్మకాల్లో పడిపోతున్నారు, ఛాదస్థంలో పడిపోతున్నారు, పిచ్చిలో పడిపోతున్నారు, వెరిలో పడిపోతున్నారు, వ్యామోహంలో పడిపోతున్నారు. కాబట్టి శాస్త్రీయత లేకుండా కనుక సాధన చేసేటట్లయితే సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అసలు శాస్త్రీయత లేని ఆధ్యాత్మికతే ప్రమాదకరం. మరొక విషయం ఏంటంటే, ఆధ్యాత్మికవేత్తలు జనవాహ్యంలో ఉండటం వల్ల వాళ్ళందరిలో కలిసిపోతూ సాధారణ స్థాయి జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతను ఆలంబనగా చేసుకొని ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకొని వాళ్ళు కూడా భౌతికంగా విస్తరించాలనే భావనతో ఉండటం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో కొంత మేరకు భౌతికవాదం కూడా ప్రవేశించింది. ఇటీవల కాలంలో గత 300 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రచారం పేరుతోటి అనేక సంస్థలు వెలుగులోకి వచ్చాయి. అవి దేశ విదేశాల్లో కూడా విస్తరిస్తూ ఉన్నాయి. వీటన్నిటి మూలంగా ఏమవుతుంది? ఆర్థిక వనరుల యొక్క ప్రమేయం అందులో తప్పనిసరిగా అవసరమవుతుంది. ఆర్థిక వనరుల ప్రమేయం ఉందంటే అక్కడ ఆధ్యాత్మికతకు అవకాశం ఉండదు కదా. చూసారా? ఆధ్యాత్మికత ఎంతో ఉన్నతమైనదైనప్పటికీ, పవిత్రమైనదైనప్పటికీ, స్వచ్ఛమైనదైనప్పటికీ అనేక అంశాలు దాంతో మిళితమై జోడించబడి ఉండటం వల్ల దాని పవిత్రతకు కళంకం వచ్చింది, స్వచ్ఛత తగ్గిపోతూ వచ్చింది, దశల వరకు కలుషితం అవుతూ వచ్చింది. మరొక విశేషం ఏంటంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మికత బలహీనపడిందో అది భౌతికవాదపు మత్తును అరికట్టలేకపోయింది. భారతదేశం ఆధ్యాత్మికంగా మహోన్నతంగా ఉన్నప్పటికీ పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం మన దేశం మీద పడటానికి మూల కారణం ఆధ్యాత్మిక జీవన విధానం అనేది దాన్ని అడ్డుకోలేకపోవటమే కదా. అనేక మంది భారతదేశం పైకి దండెత్తి రాజ్యాలను కొల్లగొట్టి, దేవాలయాలను పడగొట్టి, అపారమైనటువంటి సంపదను దోచుకొని పోతున్నప్పుడు దాన్ని అడ్డుకోలేకపోవడానికి మూల కారణం ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మికతను గురించి ఆలోచించారు తప్ప లౌకిక జీవితాన్ని గురించి ఆలోచించలేదు. లోపల ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో శాస్త్రీయంగా అవగాహన గావించుకోలేకపోయారు. లోపల సన్యాసం ఉండాలి, బయటికి తప్పనిసరిగా సంసారం ఉండాలి. లోపల నిష్కపటంగా ఉండాలి, బయట కఠినంగా వ్యవహరించాలి. లోపల సత్యంగా ఉండాలి, కానీ బయట తప్పనిసరిగా సమర్థత ఉండాలి. అంతా మాయా అనేటటువంటి భావన కానీ, నిర్లిప్తత కానీ, నైరాశ్యం కానీ, ఉదాసీన వైఖరి కానీ, అజాగ్రత్త కానీ ఇవన్నీ చోటు చేసుకునేటట్లయితే జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనిషి బలహీనతలను పెంచుకుంటాడు. కాబట్టి ఆధ్యాత్మికత అన్ని వర్గాలకు అందనందువల్ల, ఆధ్యాత్మిక మార్గం కొండ మీద జ్యోతిలాగా ఉండటం వల్ల, కొందరికే పరిమితం కావటం వల్ల, కొందరి చేతుల్లోనే అది బందీ కావటం వల్ల, దాన్ని అందించేటటువంటి వాళ్ళు ప్రత్యేక తరహా జీవన విధానాన్ని కొనసాగించటం వలన అది అందరికీ అందనందువల్ల, అశాస్త్రీయ విధానాలు పెరగటం వల్ల, మూఢనమ్మకాలు పెరగటం వల్ల, ఛాదస్థం పెరగటం వల్ల, వ్యక్తి పూజలు పెరగటం వల్ల, విగ్రహ పూజలు పెరగటం వల్ల
మనుషులు బంధాలను పెంచుకున్నారు తప్ప బంధాల నుంచి బయటపడి స్వేచ్ఛను పొందలేకపోయారు. జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు. ప్రాథమికంగా బంధాలు అవసరమే, ప్రాథమికంగా సమాచారం అవసరమే, ప్రాథమికంగా పూజలు అవసరమే, ప్రాథమికంగా మాలలు అవసరమే, ప్రాథమికంగా భక్తి కూడా అవసరమే. కానీ ప్రాథమికంగానే అవి అవసరం. అవి ప్రామాణికం కాదు, పరిపూర్ణం కానే కాదు. కానీ వాటిని వ్యతిరేకించకూడదు, తిరస్కరించకూడదు, కానీ వాటిలో ఇరుక్కుపోకూడదు. ఎప్పుడైతే కింద స్థాయిలోనే ఇరుక్కుపోతామో పై స్థాయిని అందుకోలేం కదా. పై స్థాయికి చేరిన తర్వాత కింద మొత్తం కనపడుతూనే ఉంటుంది కదా. పరిపూర్ణ స్థితి నుండి జీవితాన్ని కొనసాగించడం వేరు, పరిమిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగించడం వేరు. పరిమిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తప్పనిసరిగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. పరిపూర్ణ స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు జీవితం తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది, నందనవనం అవుతుంది. కాబట్టి చూసారా, భారతదేశంలో ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ అది కేవలం పుస్తకాలకే పరిమితమైంది, మస్తిష్కంలోకి ఎక్కలేదు. ఊహించి బోధించేవాళ్ళు పెరుగుతున్నారు తప్ప అనుభవించి బోధించేవాళ్ళు పెరగటం లేదు. అనుభవించింది ఏదైనా సత్యం అవుతుంది, నిరూపణకు సిద్ధంగా ఉంటుంది. ఊహించింది సత్యం కాదు కాబట్టి నిరూపించే అవకాశమే ఉండదు. కాబట్టి గమనించారా, భారతదేశానికి ఆధ్యాత్మికత ఒక రకంగా ప్రమాదకరంగా మారింది. చాతుర్వర్ణ వ్యవస్థ కానీ కుల వ్యవస్థ కానీ మనుషుల్ని విభజించింది తప్ప కలపలేదు. భౌతికవాదం పెరుగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికతలో కూడా భౌతికవాదపు ఛాయలు ప్రవేశించడం వల్ల అది కూడా దశల వారీగా బలహీనపడుతూ వచ్చింది. కాబట్టి శాస్త్రీయత అనేటటువంటి అంశాన్ని పూర్తిగా పక్కకు తప్పించి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది సాధ్యం కానే కాదు. శాస్త్రీయత ఉంటేనే ఆధ్యాత్మికత పరిపూర్ణమవుతుంది. శాస్త్రీయతను పక్కకు తప్పించి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది సాధ్యం కానే కాదు. శాస్త్రీయతల రుజువులో ఆధారాలు ఉంటాయి, నవ్వేని మేధస్సు తప్పనిసరిగా స్వీకరిస్తుంది. కేవలం ఆధ్యాత్మికత ఒక్కటే ఉందనుకోండి, అది ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అనుభవంలోకి రావటం చాలా కష్టం. ఎందువల్ల? ఊహించుకున్నది అనుభవంలోకి రావటం చాలా కష్టం. సిద్ధాంత రూపంలో ఉన్నది అనుభవంలోకి రావాలంటే తప్పనిసరిగా దానికి రుజువులు ఆధారాలు ఉండాలి. భారతదేశంలో ఎప్పుడైతే నిరక్షరాస్యుల యొక్క మోతాదు పెరుగుతూ వచ్చిందో ఆధ్యాత్మికత కూడా గుడులకి, గోపురాలకి, పూజలకి, పునస్కారాలకి, వ్రతాలకి, ఉపవాసాలకి, మాలలకి పరిమితమైంది. ఇవన్నీ తప్పనిసరిగా అవసరమే, కానీ వీటిలో ఇరుక్కుపోకూడదు. మీకు ఒక కీలకమైన విషయం చెప్తాను. ద్వైత విశిష్టాద్వైతలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా బంధాలలో ఉంటారు, మూఢనమ్మకాల్లో ఉంటారు, అపోహలలో ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా బలహీనతలను పెంచుకుంటూ ఉంటారు. అద్వైతంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం వీటినన్నింటినీ అధిగమించగలుగుతాడు. అద్వైతంలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే సత్య దర్శనం కలుగుతుంది. మూఢనమ్మకాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సత్య దర్శనం కాదు. సత్య దర్శనం కాకపోతే మాయ విజృంభిస్తుంది. మాయ విజృంభించిందంటే మనిషి తప్పనిసరిగా బలహీనపడతాడు. బలహీనమైనటువంటి వ్యక్తుల యొక్క లోపలికే కొన్ని శక్తులు ప్రవేశిస్తే వాళ్ళని ఆక్రమించుకుంటాయి. ఇక మరొక కీలకమైన విషయం చెప్తాను. ఆధ్యాత్మికత అనేది ప్రచారం ద్వారా వ్యాపించదు, అంతరంగ శుద్ధి ద్వారా వ్యాపిస్తుంది. అంతరంగ శుద్ధి జరగాలంటే తప్పనిసరిగా సాధన కావాలి. ఆ సాధనకి వెళ్ళబోయే ముందు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా సాధన చేస్తే చాలా ప్రమాదకరం.
మెంటల్ ప్రిపరేషన్ ఉందనుకోండి, సాధన అతి సరళంగా, సునాయాసంగా, సులభంగా కొనసాగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎక్కువ మంది మెంటల్ ప్రిపరేషన్ లేకుండా సాధన కొనసాగిస్తున్నారు. అటువంటి సాధన కఠోరంగా, కాఠిన్యంగా తయారవుతుంది. ప్రక్కదోవకు బట్టే అవకాశం ఉంటుంది. సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందిలో మెంటల్ ప్రిపరేషన్ ఉండదు కాబట్టి సాధన కొనసాగించడం ద్వారా మనసు ఇంకా బలహీనపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, విధానాలు మారుతూ ఉన్నాయి. అనేక రకాల విధానాల వెలుగులోకి వస్తున్నాయి. సాధకులు కూడా విధానాలకు అనుగుణంగా చీలిపోతున్నారు, విభజింపబడుతున్నారు. ఒక విధానంలో పూర్తిగా ఇరుక్కుపోయారనుకోండి, మరొక విధానాన్ని స్వీకరించలేరు. ఇరుక్కుపోయినటువంటి విధానం పట్ల రాగం ఉంటుంది, మిగతా విధానాల పట్ల వ్యతిరేకత ఉంటుంది. రాగంతో ఉండటం బానిసత్వం, వ్యతిరేకించడం కూడా బానిసత్వమే కదా. అందించేటటువంటి విధానాలు ఏవైనా మాయకు సంబంధించినవి. అయితే మాయను ఛేదించుకుని సత్యదర్శనం కావాలంటే మాత్రం సాధన అవసరమే. సత్యాన్ని అందుకోవటం కోసం సాధన చేయాలి. కానీ సాధన కూడా మాయలో ఒక భాగమే. తెలుసుకునే సమాచారం కూడా మాయలో ఒక భాగమే. జీవితం కూడా మాయలో ఒక భాగమే. సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలు కూడా మాయలో ఒక భాగమే. ఇది పరిపూర్ణ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పరిమితమైన జ్ఞానం ద్వారా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ పరిపూర్ణ జ్ఞానాన్ని అందించేవాళ్ళు లేరు, పరిపూర్ణ జ్ఞానం కోసం పరితపించే వాళ్ళు కూడా లేరు. పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకోవటం కష్టం, పరిపూర్ణ జ్ఞానాన్ని అందించడం కూడా కష్టం. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలకే పరిమితం అవుతాడు, ఒక ఆధ్యాత్మికవేత్త ఆశ్రమంలో ఇరుక్కుపోతాడు. ఇద్దరూ రెండు రైలు పట్టాల మాదిరిగా ఉంటారు, సమాంతర రేఖల మాదిరిగా ఉంటారు. శాస్త్రవేత్తకు ఆధ్యాత్మికతను గురించినటువంటి అవగాహన ఉండదు. ఆధ్యాత్మికవేత్తకు జీవశాస్త్రాన్ని గురించి, మానవ పరిణామాన్ని గురించి, మానసిక పరిణామాన్ని గురించిన అవగాహన ఉండదు. సైన్స్ పరమైన అంశాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. సైన్స్ పరమైన అంశాలను వ్యతిరేకిస్తూ, రుజువులు, ఆధారాలు లేకుండా బోధిస్తూ సాధన చేయించడం వల్ల సాధకులకి పూర్తి న్యాయం జరగదు. కాబట్టి సైన్స్ అనే పునాది ఉంటేనే ఆధ్యాత్మికత పరిపూర్ణమవుతుంది. సైన్స్ అనే పునాదిని పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది కత్తి మీద సాము వంటిది. రెంటిని మనం ఏం చేయాలి? మిళితం చేయాలి, సమ్మేళనం చేయాలి. అప్పుడేది పరిపూర్ణమవుతుంది. మరొక విశేషం ఏంటంటే, ఉపనిషత్తుల సారం అనేది స్వచ్ఛమైంది. కానీ నవీన మానవుడి జీవితం ఎలా ఉంది? అనేక రకాల చిక్కు ప్రశ్నలతో ఉంది, మానసిక ఒత్తిళ్లతో ఉంది, అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది, గజిబిజిగా ఉంది. అటువంటి స్వచ్ఛమైనటువంటి ఉపనిషత్తుల సారాన్ని కలుషితమైనటువంటి మేధస్సులకు ప్రవేశపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. రుగ్మత అనేది ఉందంటే మనిషి యొక్క మనసంతా కూడా శరీరంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటుంది. అటువంటి స్థితిలో మన ఉపనిషత్తుల సారాన్ని ప్రవేశపెట్టడం సాధ్యం కానే కాదు. ఒకవేళ ఉపనిషత్తుల సారాన్ని ప్రవేశపెట్టినా, తెలియజేసిన వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు, సామాజిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తెలుసుకున్న దాని జీవితానికి అన్వయించుకునే అవకాశం ఉండదు కదా. ఆలోచించండి. కాబట్టి సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంది, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కావటం లేదు కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ మంది ఏం చెప్తారంటే బ్రహ్మచర్యాన్ని పాటించమంటారు,
సన్యాసాన్ని స్వీకరించమంటారు. భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండమంటారు. కఠోరమైన నియమాలు నిబంధనలు పాటించమంటారు. శుచి శుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. జనవాహినికి దూరంగా ఉండమంటారు. ఎవరితోనూ ఎటువంటి భౌతిక సంబంధం ఏర్పరచుకోవద్దంటారు. ధనార్జన కూడా ధర్మబద్ధంగా ఉండాలంటారు. తీసుకునేటటువంటి ఆహారం కూడా కష్టార్జితం ద్వారానే లభించాలని తెలియజేస్తూ ఉంటారు. ఇవన్నీ వాస్తవమే, సత్యమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుంది? ఇవాళ ఒక వ్యక్తికి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. కుటుంబ పోషణ కడు భారంగా మారింది. మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థిక బాధలతో విలవిల్లాడిపోతున్నారు. అటువంటి స్థితిలో స్వచ్ఛంగా జీవించడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఆధ్యాత్మిక విధానాన్ని గురించి ఎవరు విమర్శించడం లేదు. కానీ అనుసరించేటటువంటి విధానం అందనంత వల్ల, దాన్ని అందుకోలేకపోయినందువల్ల తీవ్రమైనటువంటి బాధకు, అసంతృప్తికి లోనవుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక నవీన విధానాన్ని అనుసరించాలి. శాస్త్రీయ సాంకేతిక విధానాన్ని అనుసరించాలి. దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఆధ్యాత్మికతను అందుకునే విధంగా ఉండాలి. సంసార జీవితాన్ని త్యజించకుండానే సన్యాసంగా జీవిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకునే విధంగా ఉండాలి. భౌతికవాదంలో ఉంటూ కూడా ఆధ్యాత్మికతను అందుకునే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం సమగ్రంగా, పరిపూర్ణంగా తెలుసుకొని సాధన కొనసాగిస్తూ ఉంటామో, ప్రపంచాన్ని భౌతికంగా వదిలిపెట్టవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరేటట్లయితే ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది. ప్రపంచంతో ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండదు. కాబట్టి ఇదంతా కూడా మనం అనుసరించవలసినటువంటి నవీన సాంకేతిక విధానం. ఇవాళ వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు తోచిందంతా చెప్తూనే ఉన్నారు. మూఢనమ్మకాలను పెంచుతున్నారు. పలానా ఆకు పసరు తాగితే జబ్బులు తగ్గిపోతాయి అంటున్నారు. పలానా రాయి పెట్టుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అంటున్నారు. రుద్రాక్షమాల ధరించమంటున్నారు. బాహ్యపరమైనటువంటి అంగమాన్ని పెంచుతున్నారు. ఇవన్నీ అంతరంగ శుద్ధికి తీవ్రమైనటువంటి అవరోధం అవుతున్నాయి. అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా ఎంత కఠోర సాధన చేసిన సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరే కదా. మరొక కీలకమైన అంశం చెప్తాను. అసలు ఆధ్యాత్మికతను జనవాహిని నుండి వేరుగా చూడకూడదు. ఇట్ మస్ట్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. జీవితంలో, జీవన విధానంలో ఒక భాగం కావాలి తప్ప దాన్ని సపరేట్గా, ప్రత్యేకంగా చూడకూడదు. ఎప్పుడైతే ప్రత్యేకంగా అది చూడబడుతుందో ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా తయారవుతున్నారు. ఒక వ్యక్తి అందరిలో కలిసిపోతే ఎలా ఉంటుంది? అందరికంటే భిన్నంగా ఉంటే ఎలా ఉంటుంది? అందరికంటే భిన్నంగా ఉంటే అహంకారం ఏర్పడుతుంది. అందరిలో కలిసిపోతే అహంకారం కరిగిపోతుంది. నేను ఫలానా అనే భావన ఉందనుకోండి, శక్తి హరించుకుపోతుంది. నేను ఏమీ కాను అనే భావన ఉందనుకోండి, శక్తి పెరుగుతూ ఉంటుంది. మనిషి సరళంగా, సామాన్యంగా ఉన్నాడనుకోండి, ఎలా ఉంటుంది? డాంబికంగా, బాహ్యపరమైన హంగామాతో ఉన్నాడనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. బాహ్యపరమైనటువంటి హంగామా ఉందంటే నేను ప్రత్యేకం, ప్రాముఖ్యం అనుకుంటారు. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా వేరే మార్గాల్లో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకంటే భిన్నంగా ఉన్నాను, ఉన్నతంగా ఉన్నాననే భావన ఉంటుందంటే అది శీల మతం అవుతుంది, తపో మతం అవుతుంది, ఆధ్యాత్మిక మతం అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నోళ్ళకి అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల వాళ్ళు ప్రత్యేకం, ప్రాముఖ్యం అనే భావనను బలీయంగా ఏర్పరచుకోవటమే. ఎప్పుడైతే
అతి సరళమైనటువంటి జీవితం ఉంటుందో అది అందరికీ ఆదర్శవంతం అవుతుంది. అందరూ అనుసరించే విధానం ఉంటుంది, అనుసరించే అవకాశం ఉంటుంది. అందరికీ అందాలంటే అది సరళంగా, సులభంగా, సశాస్త్రీయంగా ఉండాలి. కఠోరంగా, కాఠిన్యంగా ఉందంటే అందరికీ అందే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో జరుగుతున్నటువంటి ప్రమాదం ఇది. కొద్దిగా తెలుసుకుంటున్నారు, ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అనుభవం ఎక్కువగా ఉండాలి, ప్రచారం తక్కువగా ఉండాలి. అనుభవం తక్కువగా ఉండి ప్రచారం ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదకరం. ప్రచారం ఎంత ఉన్న ఆచారం లేకపోతే అది మొత్తం బొడిదలు పోసిన పన్నీరే కదా. ఉపనిషత్తుల సారాన్ని గురించి తెలుసుకున్నప్పటికీ అందులో శాస్త్రీయత లేకపోతే పరిపూర్ణం కాదు. పరిపూర్ణం కాకుండా సాధన చేయటం చాలా ప్రమాదకరం. అందుకే సైన్స్ పరమైనటువంటి అంశాలను తప్పనిసరిగా జోడించాల్సిందే. వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, సెక్స్ జీవితం ఎలా ఉండాలి, సంసార జీవితం ఎలా ఉండాలి, గర్భిణిగా ఉన్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉండాలి, బిడ్డను పెంచేటప్పుడు స్త్రీ ఎటువంటి విధానాన్ని అనుసరించాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, ఇటువంటి విషయాలను గురించి బోధించాలంటే తప్పనిసరిగా సంసారంలో జీవిస్తూ సన్యాసాన్ని అనుసరించే వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఆ జన్మ బ్రహ్మచారులు సెక్షన్ గురించి మాట్లాడలేరు కదా. సంసార జీవితాన్ని గురించి వాళ్ళకి అనుభవం లేదు కదా. అనుభవం లేకుండా బోధించడం ప్రమాదకరం కదా. అసలు వివాహ వ్యవస్థ చాలా కీలకమైంది. అది కుటుంబ వ్యవస్థలో ఒక భాగం అవుతుంది. కుటుంబ వ్యవస్థ సమాజంలో ఒక భాగం అవుతుంది. సమాజం ప్రపంచంలో ఒక భాగం అవుతుంది. వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను విస్మరించి మిగతా విషయాలన్నింటినీ బోధించిన మనిషి యొక్క ప్రాథమిక సమస్యలు పరిష్కారం కావు కదా. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించగలిగితే అంతకు మించినటువంటి దివ్యత్వం మరొకటి ఏముంటుంది? మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరింది అనుకోండి, మనిషి అంతరంగం నిండుకొండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది కదా. సంతృప్తిగా ఉంటే అదే సాధనగా మారుతుంది కదా. కాబట్టి జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, పరిణామ సిద్ధాంతం, మానవ పరిణామం, మానసిక పరిణామం, ఇటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోనికి తీసుకుంటేనే ఆధ్యాత్మిక మార్గం సులభమవుతుంది. ఈ మార్గాలను విస్మరించి ఆత్మ, పరమాత్మ, భూతాత్మ అని చెప్పి వ్యక్తి పూజలు, విగ్రహ పూజలు కూర్చుంటే మనిషికి స్వేచ్ఛ లభించకపోగా బంధాలు ఇంకా బలోపేతమై అసంతృప్తిగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే సైన్సు పరమైనటువంటి అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోండి. హేతుబద్ధత చాలా అవసరం. ఎందుకు ఏమిటని ప్రశ్నించుకోవాలి. దాన్నే జిజ్ఞాస అంటారు. జిజ్ఞాసతో జీవించే వ్యక్తిని జిజ్ఞాసి అంటారు. జిజ్ఞాస లేకపోతే, హేతుబద్ధత లేకపోతే, శాస్త్రీయత లేకపోతే గురుడిగా అనుసరించడం జరుగుతుంది, గురుడిగా సాధన చేయడం జరుగుతుంది. సత్ఫలితం వచ్చే అవకాశం ఉండదు. మానసిక వికాసానికి, మానసిక పరిణామానికి తప్పనిసరిగా శాస్త్రీయత, హేతుబద్ధత అవసరమవుతాయి. అవి రెండు ఉన్నప్పుడే మనిషిలో పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే శాస్త్రీయతను వదిలిపెట్టకండి, శాస్త్రీయతను ఆచరించండి, అనుసరించండి. హేతుబద్ధతతో ప్రతి విషయాన్ని విశ్లేషించుకోండి, విచారించుకోండి. ఆ విధంగా స్పష్టతను పొంది మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.